మీ సైన్యంతో మీ బలగాలతో ఉంటున్నాయి, మీకు ప్రమాదకారిగా మారుతున్నాయి, పాకిస్తాన్ ప్రజలని ప్రమాదంలోకి నెడుతున్నాయి, పాకిస్తాన్ భవిష్యత్తుకు నష్టం వాటిల్లేలా చేస్తున్నాయి, పాకిస్తాన్ను చీకట్లోకి నెడుతున్నాయి. పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ యువత కదలి రండి, మీరే మీ దేశాన్ని కాపాడుకోండి, మీరే మీ దేశాన్ని మీ ఉగ్రవాదుల నుంచి కాపాడుకోండి, మీ సైన్యాన్ని కాపాడుకోండి, మీ ప్రభుత్వాలను కాపాడుకోండి అంటూ కూడా ఇటు పాకిస్తాన్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. ఏమన్నారు? ఇలా చేయండి, మీరు మీ దేశాన్ని కాపాడుకోండి, సుఖ సంతోషాలతో రోటీ తినండి, అంటే హ్యాపీగా తిని బతకండి, లేకపోతే నా దగ్గర బుల్లెట్ సిద్ధంగా ఉంది అంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ పరిణామం జరిగిన తర్వాత వెంటనే వితిన్ డేస్లో నిన్న మొన్న ఉగ్రవాదులు ఊగిపోతున్నారు. వాళ్ళకి ఎక్కడెక్కడో తేళ్లు జర్లు పాకిరేస్తున్నట్టుంది, ఏం చేయలేకపోతున్నారు. ఏమైనా చేద్దామంటే వెంటనే భారీ స్థాయిలో అటాక్ ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పటికీ నాగాస్త్ర కావచ్చు, ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజికల్ అమ్యునేషన్ సిద్ధంగా ఉన్నాయి వాళ్ళని అటాక్ చేసేందుకు. ఈ నేపథ్యంలో వాళ్ళు భయపడిపోతున్నారు. ఏం చేయాలనుకున్నప్పుడు వాళ్ళ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అతిశయోక్తి లేదు. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఈరోజు కొద్దిసేపటి క్రితం వాళ్ళు మాట్లాడుకున్న సందర్భంలో, అంటే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ మీటింగ్లో మీరు చూస్తే కనుక వాళ్ళు ఏదో ఫేమస్ అయిపోయామని చెప్తున్నారు ఒక దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించి. దాంతోపాటు హఫీజ్ సయ్యద్ కొడుకు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్న సందర్భం. వాళ్లకు అంటే ఎవరైతే మరణించారో ఉగ్రవాదులు, వాళ్ళ పేరిట హాస్పిటల్ కట్టిస్తారట. సో ఇటువంటి దుర్మార్గపు చర్యలకు వెళ్తున్నారు వాళ్ళు. అది ఎవరు కట్టిస్తారు? మళ్ళీ ఈ ఉగ్రవాదులకి, కొన్ని సాధారణ ప్రజలకా కాదుగా. ఎందుకంటే డబ్బులు వచ్చాయి IMF నుంచి, వీళ్ళు మళ్ళీ దాన్ని తినాలి. ఎవరు? ఉగ్రవాదులకు పెట్టాలి. ప్రజలకు పెడతారా? పెడితే ఎప్పుడో బాగుపడిపోతున్నాం. సో ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలోని ఇటు బీహార్ ప్రభుత్వం, మరి ముఖ్యంగా బీహార్ పోలీసు శాఖ అలర్ట్ అయింది, అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రాణహాని పొంచి ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు మరింత అనుమానాలకు మరింత బలగాన్ని చేకూరుస్తోంది. ఎందుకు నేను మాట అంటే గత కొద్ది రోజుల క్రితం మీరు చూస్తుంటే ఇటు విజయవాడలో బాంబు పెట్టామంటూ, విజయవాడలో బాంబు బెదిరింపులు, విశాఖపట్నంలో బాంబు బెదిరింపులు, దాంతోపాటు ఇటు తాజ్మహల్ని లేపేస్తామంటూ బాంబు బెదిరింపులు, ఎన్ని బెదిరింపులు, దాంతోపాటు ఎయిర్లైన్స్కి సంబంధించి బెదిరింపులు. ఎక్కడి నుంచి, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఆకతాయిలుగా చేస్తున్నప్పుడు అదుగో మీరు చూడొచ్చు. సమీర్ వీడే ఇప్పుడు ప్రెసెంట్ పోలీసుల చెరలో చిక్కిన వ్యక్తి. ప్రధాని నరేంద్ర మోదీని లేపేస్తాను, చంపేస్తానంటూ ఇంట్రెస్టింగ్ మాట ఎందుకంటున్నానంటే, VPN చేంజ్ చేసి వాట్సాప్ ద్వారా బెదిరింపు కాల్ చేశాడు అనేది ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇది కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతానికైతే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీకి బందోబస్తుని మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. మరింత భద్రతా బలగాలను కూడా ప్రస్తుతం బీహార్ పర్యటన ఉన్న నేపథ్యంలో బీహార్ పోలీసులు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. చూద్దాం ఆయన ఏం మాట్లాడుతున్నారు. सुख चैन की जिंदगी जियो, रोटी खाओ, वरना मेरी गोली तो है ही। मैं पाकिस्तान के बच्चों को कहना चाहता हूं, ये आपके हुक्मनारा, ये आपकी सेना आतंकवाद के साए में पल रही है। वो आपके जीवन में खतरे पैदा कर रही है, आपके भविष्य को नष्ट कर रही है, आपको अंधेरे में धकेल रही है। पाकिस्तान को आतंक की बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के अवाम को आगे आना होगा, पाकिस्तान के नौजवानों को आगे आना होगा। सुख चैन की जिंदगी जियो, रोटी खाओ, वरना मेरी गोली तो है ही। आराम से रोटी खाओ, चाहिए तो चाय,
चाय भी पी लो, चाहे तो चाय भी पी लो आराम से, नहीं तो वरना हमारा गोली भी हमारा साथ है और कहाँ कब छोड़ना हमको पता है। समझे? समझे नहीं तो कैसे समझना आपको, हमको पता है। बुरा मत सोचो क्योंकि तेरा हाल ही बुरा है। समझ गया ना? అర్థమవుతోందా? బహుశా పాకిస్తాన్ ఇటువంటి కుతంత్రాలకు పాల్పడుతుంది కాబట్టి కాస్త తెలుగులో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. అర్థం కాకపోతే అర్థం చేసుకో, లేకపోతే నీకు అర్థమయ్యేలా ఏ భాషలో చెప్పాలో ఆ భాషలోనే చెప్పే ప్రయత్నం చేస్తుంది భారత్. హ్యాపీగా రొట్టె తిని బతుకు, కుదిరితే కాఫీ టీ ఇవి కూడా. ఓ మీరు అక్కడ ఛాయ్గా తాగేది కాఫీ మీకు తెలియదు కదా, ఆ కమ్మతను మీకేం తెలుస్తుందండి, మీదంతా కుతంత్రాల బ్యాచ్. కాబట్టి రోటీ తినండి, హ్యాపీగా ఛాయ్ తాగండి టైంకి. లేదు కాదు అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీకు ఏ భాషలో చెప్పాలో అదే భాషలో, మీకు ఇంగ్లీష్ అర్థమైతే ఇంగ్లీష్లో చెప్తుంది, హిందీ అర్థమైతే హిందీలో చెప్తుంది, లేకపోతే మీకు ఏ భాష కావాలో ఆ భాషలోనే సమాధానం చెప్తుంది, తుపాకీ తూటాలతో సైతం. గుర్తుపెట్టుకో పాకిస్తాన్, నువ్వెన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేసినా నీ కుప్పగెంతులు మా ముందు కాదు. నీ ఉగ్రవాదులు ఎన్ని ఇబ్బందికర వాతావరణం సృష్టించాలని ప్రయత్నం చేసినా ఈ సమీరే కాదు, ఇలాంటి సమీర్లు 100 మంది వచ్చినా ఈ ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి పంపించు. ఆ వచ్చినోడిని వచ్చినట్టు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో మాకు బాగా తెలుసు. ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక దేశ ప్రధానిని, ఇక నేను పార్టీల గురించో లేకపోతే ఒక వ్యక్తి గురించో నేను మాట్లాడట్లా, ఒక దేశ ప్రధానిని చంపేస్తామని బెదిరింపు కాల్ చేసే ధైర్యం మన దేశంలో ఉంటూ ఒక వ్యక్తికి వచ్చిందంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దారుణం ఇది. ఉదయం ఒకరిని చూసాం, వాడేమో 3000కి 5000కి వాడు మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అంట, వాడు మళ్ళీ మన దేశ సేవలో భాగమైన వాడు. ఒక మహిళకు సంబంధించి హనీ ట్రాప్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, 3000కి 12,000కి కక్కుర్తుపడి మన దేశ సమాచారాన్ని ఇచ్చేస్తున్నాడు. ఇంకో అమ్మాయి ఉంటుంది జ్యోతి మల్హోత్రా. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇలాంటి వాళ్ళ కనుక ఎక్కడైనా మీకు అనుమానం కలిగితే పోలీసులకు వెంటనే ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బహుశా మనవాడే అనుకుంటారు, బట్ ఎక్కడో ఒక చోట అనుమానం వస్తే కనుక కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే మనవాడు అనుకున్నవాడే రేపు మనకు కాకుండా పోతాడు, మనల్ని మన వాళ్ళకి కానివ్వకుండా చేస్తాడు. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు సమీర్ అనే వ్యక్తిని కూడా నార్మల్గానే అనుకుని ఉంటారు. ఈరోజు విజయనగరంలో దొరికిన వ్యక్తులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, లేకపోతే మిగిలిన చోట్ల దొరుకుతున్న వాళ్ళ స్లీపర్ సెల్స్ కావచ్చు, సో కాల్డ్ ఈ గూఢచారులు కావచ్చు, వీళ్ళందరూ మన మధ్య తిరిగిన వాళ్ళే కదా, వీళ్ళెవరో పైనుంచి వచ్చిన వాళ్ళు కాదు. సో ఇలాంటి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం మన ఇంటెలిజెన్స్కి ఎంతైతే ఉందో మన మధ్య ఉండే వేళ్ళని మనం కనిపెట్టాల్సిన అవసరం కూడా మనకే ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పుడైతే బెదిరింపు కాల్ వచ్చిందో అక్కడ ఇంటెలిజెన్స్ యాక్టివేట్ అయింది. బీహార్ పోలీసులు ఇతగాన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ ఘటన మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.